పరీక్షిత్తు తక్షకుడు అనే పాము కాట వలన మరణించాడని తెలుసుకున్న అతని కొడుకు జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిని సమూలంగా అంతం చేయాలని సప్తఋషులతో యాగం నిర్వహించాడు. ఈ సర్పయాగం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రపంచంలోని పాములన్నిటినీ అగ్నిలో కాల్చి చంపడం. మంత్ర ప్రభావంతో పాములన్నీ అగ్నిగుండంలో పడిపోతున్నాయి. జరుగుతున్న దారుణానికి భయపడిన తక్షకుడు ఇంద్రుణ్ణి ఆశ్రయించాడు. సర్పజాతి ప్రముఖుల్లో ఒకడైన వాసుకి ఈ విషయాన్ని తెలుసుకుని ఎలాగైనా తన జాతి నాశనం కాకుండా కాపాడాలని ఈ యాగాన్ని ఆపగలవాడు. తన చెల్లైన జరత్కరిణి అనే పేరున్న మానసాదేవి కుమారుడు ఆస్తికుడే అన్న విషయం బ్రహ్మ ద్వారా తెలుసుకున్నాడు. చెల్లెడి దగ్గరికి వచ్చి పరిస్థితిని వివరించగా ఆమె తన కొడుకు ఆస్తికుణ్ణి యజ్ఞం ఆపడానికి పంపుతుంది. ఆస్తికుడు యజ్ఞశాల వద్దకు ప్రవేశించగా జనమేజయుడు స్వాగతించి మీకు నచ్చిన వరం కోరుకోమనగా సర్పయాగాన్ని ఆపమని కోరుకుంటాడు. జనమేజయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి యాగాన్ని